హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్తో మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే, ఏప్రిల్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కీలకమైన మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. అలానే ఏప్రిల్ నెలలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లకు అయితే డబ్బులను జమ చేయబోతున్నారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే ముందుగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అండి. సో అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, సో 3 రోజులు బ్యాంకులకి అయితే సెలవులు అయితే ప్రకటించున్నారు ప్రజెంట్. సో నేను నిన్నటి రోజున కూడా ఒక వీడియో అయితే చేశాను. అంటే ఈ 3 రోజులు బ్యాంకులకు సెలవు ఉంది కదా, ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తారా లేదని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. ఏప్రిల్ 1వ తేదీన ఖచ్చితంగా పెన్షన్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నారనమాట. సో ఏప్రిల్ 1వ తేదీన అయితే ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. కాకపోతే బ్యాంకులకు ఈరోజు, రేపు, ఎల్లుండి సెలవు అయితే ప్రకటించి ఉన్నారు. నిన్నటి రోజున సెర్ఫ్ నుంచి సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్స్ అందరికీ కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నిన్నటి రోజునే అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకొని వచ్చుంటారు అనమాట. మీకు ఖచ్చితంగా అయితే అమౌంట్ అనేది ఇస్తారండి ఏప్రిల్ 1వ తేదీన. ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవు. అయితే ఈసారి మాత్రం ఒక కొత్త విధానంలో పంపిణీ అయితే జరగబోతుందండి. సో పంపిణీ విషయంలో మాత్రము కొన్ని కీలక మార్పులుగా అయితే చెప్పవచ్చు. సో అంతకుముందు బయోమెట్రిక్ తీసుకొని మీ నేమ్ చూసుకొని పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పెన్షన్ అమౌంట్ మీకు ఇచ్చినట్లు ఒక వాయిస్ మెసేజ్ కూడా వినిపిస్తారని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే మీరు పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నప్పుడు మీకు ఎంత అమౌంట్ అనేది ఇచ్చారని చెప్పి వాయిస్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది డివైస్ నుంచి. సో అదేవిధంగా ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్కి అందరికీ కూడా కొన్ని కొత్త మిషన్స్ అనేవి కూడా రావడం జరిగిందనమాట. అంటే బయోమెట్రిక్ అనేది తీసుకునే సమయంలో గతంలో ఇచ్చినటువంటి ఈ యొక్క బయోమెట్రిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా వర్కింగ్ అయితే అయ్యేటివి కాదనమాట. సో దానివల్ల చాలామంది కూడా ఈ యొక్క బయోమెట్రిక్ లేకుండా ఐరిస్ యాప్ ద్వారా, అదేవిధంగా ఫేస్ స్కామ్ ద్వారా అయితే సో పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా ఇబ్బందులు పడకూడదని ప్రతి సచివాలయం కూడా ఒక కొత్త డివైస్ని అయితే పంపించడం జరిగిందనమాట. సో ప్రతి కొత్త డివైస్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే ఇప్పుడు బయోమెట్రిక్ పడినటువంటి వాళ్ళకి కూడా బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో మాత్రము పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో మాత్రము ఈ కీలకమైన నిర్ణయాలు, కొత్త అప్డేట్స్ రూపంలో అయితే వచ్చున్నాయన్నమాట. ఇకపోతే కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే డబ్బులను జమ చేయబోతున్నారని చెప్పాను కదా, అది ఎవరికంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు దివ్యాంగులు అయి ఉండి గురుకుల పాఠశాలలు లేదా కాలేజెస్ లేదా హాస్టల్స్ బయట చదువుతున్నటువంటి వాళ్ళు, మీరు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా బయట ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా కానీ చదువుకుంటూ ఉన్నట్లయితే మీరు ప్రతి నెల కూడా గతంలో వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకునే వాళ్ళు ప్రతి నెల కూడా వచ్చి, సో అలాంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో దాదాపు ఒక 10,000 మందికి పైగా విద్యార్థులకైతే అమౌంట్ అనేది ఈసారి బ్యాంక్ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయబోతుంది గవర్నమెంట్. సో గతంలో అంటే లాస్ట్ మంత్లోనే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి తీసుకుందన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. అంటే బయట ఎవరైనా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నట్లయితే అక్కడికి సంబంధించినటువంటి ఒక స్టడీ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా పెట్టమని చెప్పింది. అంటే స్టూడెంట్ ఐడి కార్డు లేదా స్టడీ సర్టిఫికేట్ అనేది పెట్టినా కానీ సో అమౌంట్ అనేది దివ్యాంగ విద్యార్థులు అయి ఉంటారు కాబట్టి సో వారికి సంబంధించిన సదరం సర్టిఫికేటు, సో ఇవన్నీ కూడా మీరు సచివాలయంకి వెళ్ళి చూపించి కనుక ఉన్నట్లయితే, గతంలో చేశారనమాట కొంతమంది విద్యార్థులు. సో చూపించినట్లయితే సో వారు బ్యాంక్ అకౌంట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్లో అయితే చేంజ్ చేసి ఉంటారనమాట, బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా. సో అటువంటి వారందరికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో అమౌంట్ అనేది డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలకు జమ అవుతుందని చెప్పి చెప్తున్నారండి అధికారులు. సో అలాంటి ఆప్షన్స్ కూడా చూపించాయి. సో వాళ్ళకి వెంటనే కూడా ఏప్రిల్ 1వ తేదీ 10 గంటల లోపలైతే అమౌంట్ అనేది అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది, 6,000 రూపాయలు. సో ఈ విధంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మార్పులు అనేటివి ఏప్రిల్ నెలలో అయితే చూడవచ్చు. అలానే ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు అనేటివి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని సమాచారము. అయితే ప్రస్తుతము దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే రేపటితో ముగియనుంది. సో రేపటి రోజునైతే క్లోజ్ అవుతాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్స్ అన్నీ కూడా దాదాపు ఒక 15% అనేటివి కొన్ని ఫేక్గా అయితే ఉన్నాయని చెప్తున్నారు.
ఎక్కువ శాతము 15,000 రూపాయల పెన్షన్లో దాదాపు 69% అనేటివి ఫేక్ ఉన్నాయన్నమాట పెన్షన్స్ అనేటివి. వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో వాటన్నిటిని కూడా తీసివేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏప్రిల్ నెలలో చాలామందికి కూడా 15,000 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయింది కాబట్టి కొంతమందికి లిస్టులలో పేర్లు రాకపోవచ్చు. ఒకవేళ రాకపోయినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి సో అవి వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా మన ఛానల్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. మీరు వెంటనే వచ్చినప్పుడు అప్లికేషన్ అనేది పెట్టుకునేందుకు రెడీగా ఉండండి. సో ఈ విధంగా అయితే పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు ఈ వీడియోలోని సమాచారం జెన్యూన్గా ఉంది, నచ్చింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ అండి మంది, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్లోనే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే పెన్షన్ల వరకు ఇక్కడ వరకు ఉన్నటువంటి సమాచారం మీకు అందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు వరకు. సో అయితే స్పోర్ట్స్ పెన్షన్లు అనేటివి ఏప్రిల్ నెలలో స్టార్ట్ అవుతాయి. సో ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఎవరైనా భర్త మరణించినటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే, ఆ పెద్ద అయిన వృద్ధాప్య పెన్షన్ కనుక తీసుకుంటూ ఉండినట్లయితే ఆ పెన్షన్ని భార్య పేరు మీద అయితే వితంతువుల పెన్షన్గా మార్చేటువంటి పెన్షన్స్నే స్పౌస్ పెన్షన్స్ ఇన్స్టెంట్గా 1 మంత్లోనే పెన్షన్ అనేది వచ్చేస్తుంది. అయితే ఆ పెన్షన్ అనేది రావాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వాటికి స్పౌస్ పెన్షన్స్ అనేది పేరు పెట్టారు మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సో అయితే నవంబర్ నెల నుంచి గత సంవత్సరం నుంచి అయితే అమల్లో అయితే ఉంది, జియో అయితే పాస్ చేశారనమాట దీని కొరకు. అయితే మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికెట్, మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఈ 3 తీసుకొని వెళ్తే మీకు పెన్షన్ అనేది రాస్తారనమాట. సో పెన్షన్ అనేది రాసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన 15 రోజుల్లో వెరిఫికేషన్ చేసేసి నెక్స్ట్ మంత్కి అంటే మీరు ఏప్రిల్లో దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మే నెలలో పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది, ఎలాంటి అడ్డంకులు లేకుండా. సో ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమాచారం చెప్పండి. ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటివి కొత్తగా రాస్తారు, కేవలం స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మాత్రమే రాస్తున్నారు. సో నెక్స్ట్ రిమైనింగ్ 50 సంవత్సరాల పెన్షన్లు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్లు, సో ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. దివ్యాంగులకు పెన్షన్కి సంబంధించి దివ్యాంగులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే ఉంది. అదేంటంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయండి. అప్లికేషన్స్ అనేటివి దేని కొరకంటే సదరం సర్టిఫికెట్ల కొరకు స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. ఈ స్లాట్స్ అనేటివి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే సచివాలయంకి వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేసుకొని సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నట్లయితే కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మీరు ఈ యొక్క సర్టిఫికేట్ పెట్టుకొని మీరు పెన్షన్ అనేది పొందవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సదరం సర్టిఫికేట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి, నేను తప్పకుండా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. సో మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి మీకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఫైనల్గా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.